నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించనున్న ఊర పండుగకు సర్వం సిద్ధమైంది. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేశారు. ఇందుకోసం అమ్మవారి విగ్రహాలను తయారు చేశారు. శనివారం అర్ధరాత్రి ఊర పండుగ జరిగే కిల్లా రఘునాథ ఆలయం వద్ద అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. రేపు అమ్మవార్ల విగ్రహాల ఊరేగింపు నగరంలోని ప్రధాన వీధుల్లో జరుగుతుంది. ఇప్పటికే గురువారం బండారు ప్రక్రియను పూర్తి చేశారు. ఇదిలా ఉండగా సుమారు 140 ఏళ్ల క్రితం గత్తర, ప్లేగు వ్యాధులు లాంటి భయానకరమైన వ్యాధులు ప్రబలడంతో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో సర్వ సమాజ్ ఏర్పడి అమ్మవారికి పూజలు చేస్తే వ్యాధి తగ్గుతుందన్నారు. అప్పటి నుంచి ఆనవాయితీగా ఈ ఊర పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసారి మరింత ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలో ఊర పండుగను పురస్కరించుకుని అమ్మవార్ల ప్రతిమలను తయారీలో వడ్రంగులు నిమగ్నమయ్యారు. ఒకే మామిడి చెట్టు నుంచి స్వీకరించిన కర్రతో 14 రకాల ప్రతిమలను తయారు చేస్తామని వడ్రంగులు రవి శ్రీనివాసులు తెలిపారు. ఇది తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారమని 4 కుటుంబాలు ఈ తయారీలో పాల్గొంటున్నట్లుగా వివరించారు. నియమనిష్టలతో అమ్మవారి ప్రతిమలను తయారు చేసి శారదాంబ గద్దె వద్దకు తరలిస్తామన్నారు. అయితే ఆదివారం జరిగే ఊర పండుగ ఏర్పాట్లను కిల్లా ప్రాంతంలో ఉన్న అమ్మవార్లను ప్రతిష్ఠించే గద్దె వద్దకు శనివారం ఆ ప్రాంతానికి చేరుకుని ఏర్పాట్లను నగర మేయర్ పర్యవేక్షిస్తారు. సర్వ సమాజ్ కమిటీ ప్రజా ప్రతినిధులు, కమిటీ సభ్యులు సమన్వయంతో ఊర పండుగ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని మేయర్ ఉమారాణి, నగర డీసీపీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ సూచించారు. శనివారం వారు ఊర పండుగ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పరిసరాలు, ఊరేగింపు మార్గాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మొత్తం 13 అమ్మవార్లను తయారు చేస్తున్నాము. మహాలక్ష్మమ్మ, ఐజేత పోచమ్మ, మత్తడి పోచమ్మ, అంపుడు పోషవ్వ, ఆసు రాట్నము, పెద్దమ్మ, పౌడాలమ్మ, అడిలి పోచమ్మ, కుండల రాయుడు, సార్గమ్మలు, భోగన్సాని అను వివిధ రకాల గ్రామదేవతలను తయారు చేసి ఈరోజు సాయంత్రము 7 గంటలకు పూర్తవుతాయి. మొదటి పూజ ఈరోజు జరుగుతుంది ఇక్కడ వడ్డదాతి దగ్గర. భక్తి శ్రద్ధలతో మొత్తము నిజామాబాదు చుట్టుపక్కల ఉన్న సంఘాలు, అధ్యక్షులు మరియు కార్యదర్శులు మరియు సర్వ సమాజు ఆధ్వర్యంలో ఈ యొక్క ఊరవనగా ఈ శారదమ్మ గద్దె నుంచి రేపు 9 గంటలకు ఉదయము ప్రారంభమై ఈ యొక్క ఊరవండగను సరి యొక్క చాలా ప్రత్యేకత. ఈ సరి 5 వీటితో చేసి మక్కా, సోయా, గోధుమ మరియు బియ్యము వీటితో చేసి వీని సరిని మేకను కోసి రక్తము మరియు పేగులు కలిపి ఈ యొక్క సరి ఈ సంవత్సరం ఏం చేశామంటే 3 వెహికల్స్ పెట్టాము. ఆ వెహికల్లో సరిని చూస్తున్నాము. ఈ సరి కోసం చాలామంది ప్రజలు ఎగబడతారు. మరియు ఇంత గతంలో కూడా లాఠీచార్జ్ కూడా అయ్యేది ఉండే. ఇప్పుడు అట్లా కాకుండా చాలా బాగా పెద్ద ఎత్తున శ్రద్ధతో లారీ ఉన్న వెహికల్స్తో చల్లుకుంటూ ఈ యొక్క మా యొక్క పనివారులు వారసులు ఉంటారు. వాళ్ళు ఈ చల్లుతూ పోతూ ఉంటారు. మరియు ఈరోజు మన మేయర్ గారు ఇక్కడికి వచ్చి ఇచ్చేసి మున్సిపల్ యొక్క పనులు మున్సిపల్ సిబ్బంది మరియు ఆ కమిషనర్ గారు కూడా వాళ్ళు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల అనుసారము మేము చెప్పిన ప్రకారము ఈ యొక్క గద్దెను సుందరవంతంగా దిద్ది మరియు వాళ్ళు చాలా మున్సిపాలిటీ వారు కృషి చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ యొక్క పండుగకు పెద్ద ఎత్తున హిందూ ప్రజలు మరియు మహిళలు సోదరిమణులు ఇచ్చేయాలని చెప్పి కోరుతూ మీ యొక్క టీవీ ద్వారా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. గ్రామ దేవతలు పెద్దమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మమ్మ, పౌడాలమ్మ, ఐచేతుల పోచమ్మ మరియు మత్తడి పోచమ్మ, అడలి పోచమ్మ, ఈ యొక్క 8 దేవతలు ఈ రాత్రి 12 తర్వాత ఇక్కడికి వచ్చి పెట్టి 9 గంటలకు పోతురాజులతో చాలా విన్యాసాలతో బాజభజంత్రులతో ఇక్కడి నుంచి ఇందూరు మా ప్రజా నాయకులు మరియు ఇందులో చాలామంది పాల్గొంటారు. చాలా ప్రత్యేకంగా మహిళలు మరియు యువకులు అందరూ పాల్గొని పోతురాజు విన్యాసాలతో ఇక్కడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి దుబ్బకు ఒక 3 దేవతలు పోతాయి. మరి వినాయక నగర్కు 3 దేవతలు,
మరియు ఎల్లమ్మ గుట్టకు సరి తీసుకెళ్తారు. ఈ యొక్క పండగ మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది. మరియు దీనికి పోలీస్ సిబ్బంది వారు కూడా చాలా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ప్రతి ఏడు సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగే ఊర పండుగ ఈ సంవత్సరం కూడా సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో వీటి ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నగర మేయర్ ఉమారాణి గారు ఏర్పాట్లలో పరిశీలన భాగంగా ఈరోజు గద్దె వద్దకు వచ్చి అక్కడ అవసరం ఉన్న మెటీరియల్ కొత్త నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ముర్రం కావచ్చు, రెడ్ మిక్స్ కావచ్చు, ఇలాంటి అవసరమైన పరికరాలను అసిస్టెంట్ కమిషనర్ గారితో ఇచ్చేసి ఏర్పాటు పరిశీలన జరుగుతుంది. 146 సంవత్సరాలుగా నిజామాబాద్లో జరుగుతున్న అత్యంత వైభవంగా జరిగే ఊర పండుగను ఇప్పటికీ కొనసాగించడం మన పూర్వీకులు కానీ ప్రస్తుతం ఉన్న వీళ్ళ గ్రామ పెద్ద మనుషులు కానీ వారి కృషితో ఎనలేని విధంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధతో పాల్గొని మీ యొక్క మొక్కులు తీర్చుకొని అత్యంత వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో వాతావరణం చేంజ్ అయ్యే సందర్భంలో ప్రజలకు విష జ్వరాలు లాంటివి రావడం జరుగుతుంది. అలాగే కొత్త పంటలు వేసే కార్యక్రమం కాబట్టి అమ్మవాళ్ళ మొక్కు తీర్చుకునే సందర్భంలో సరి లాంటి పదార్థాన్ని చేసి ఊరంతా ఊరేగిస్తూ దేవుళ్ళని భక్తుల మధ్య కొనసాగుతూ జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మీ అనుభవాన్ని మీ భక్తి శ్రద్ధ చూపించాలని మత సమస్యలకు అతీతంగా కులాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలని కోరుకుంటున్నాను.